హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. రిపీటెడ్గా చాలామంది అడుగుతున్న ప్రశ్న గురించి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక చాలామంది యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకున్నప్పుడు ఒక రకమైన ఇష్యూ అయితే వాళ్ళకి జనరేట్ అవుతుంది, ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. సో దీని గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ నా యూఏఎన్ నెంబర్ అవ్వట్లేదు, యాక్టివ్ అవ్వట్లేదు, సో సంథింగ్ ఇష్యూ చూపిస్తుంది, సో ఆ ఇష్యూ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆ ఇష్యూ ఏంటి అనేది మనకి అక్కడే చూపిస్తూ ఉంది, ఓకేనా. సో అక్కడే మనము అంటే మనకున్న ప్రాబ్లం ఏంటో సో అక్కడే మనకు డిస్ప్లే అవుతుంది, బట్ దాన్ని మీరు ఫైండ్ చేయలేకపోతున్నారు. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ఆ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది వాళ్ళ సంబంధించిన యూఏఎన్ నెంబర్ అండ్ ఆధార్ ఇచ్చి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది కదా వెరిఫై చేసుకున్న తర్వాత, ఓకేనా. సో వెరిఫై చేసుకుని సబ్మిట్ చేసినప్పుడు ఎట్లాంటి ఇష్యూ వస్తుంది అనమాట. డిస్టెంట్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి బయోమెట్రిక్స్ లాక్డ్ బై ఆధార్ నెంబర్ హోల్డర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది ఇట్లా, అసలు ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారంటే రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్న అనమాట ఇది. సో ఎందుకు వస్తుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ, ఓకేనా. బయోమెట్రిక్స్ లాక్డ్ బై ఆధార్ నెంబర్ హోల్డర్ అని చెప్పేసి అంటే మీ బయోమెట్రిక్ లాక్ చేశారు అంటే మీ ఆధార్ని మీరు లాక్ చేశారు. సో ఆధార్ని లాక్ చేయడం వల్ల మాత్రమే మీకు ఈ ఫంక్షనాలిటీ పనిచేయట్లా, ఓకేనా. అందుకే మీకు ఇట్లా ఒక పాప వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఆ ఫంక్షనాలిటీ ఏదో ఆధార్ని మీరు అన్లాక్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు అది పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఎట్లాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా కొంతమంది ఏంటంటే లాక్ చేస్తూ ఉంటారు ఆధార్ని, అట్లాగే కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం ఇట్లాంటి సంథింగ్ ఎర్రర్స్ వల్ల జరగవచ్చు, ఓకేనా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ ఆధార్ లాక్ చేశారో అన్లాక్ చేస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి. సో దానివల్ల మాత్రమే మీరు యూఏఎన్ నెంబర్ని ఇట్లా యాక్టివ్ చేస్తున్నప్పుడు మీకు అట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి రండి, ఓకేనా. ఆధార్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని చెప్పేసి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట, మై ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఈ మధ్య యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు కదా, కొత్త యాప్, అందులో కూడా మీకు బయో అన్లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు అక్కడ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇట్లా లాగిన్ అయిన తర్వాత ముందు లాగిన్ అయిపోండి, లాగిన్ అయినా అవ్వకపోయినా ఇబ్బంది లేదు, నో ఇష్యూ, ఓకేనా. ఇక్కడ లాక్ అన్లాక్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేస్తే కనుక సో మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు దాన్ని లాక్ చేస్తారు అన్లాక్ చేస్తారనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో దీని ద్వారా ఇక్కడ మీరు మీ సంబంధించిన ఆధార్ని ఒకవేళ లాక్ అయి ఉంటే కనుక ఈ డేటా అంతా ఎంటర్ చేయండి, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ కనిపించేస్తుంది అది లాక్లో ఉంది అన్లాక్లో ఉంది. ఒకవేళ అది లాక్లో ఉంటే అన్లాక్ చేసుకోండి, ఓకేనా. సో అన్లాక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే ప్రాసెస్ చేయండి. సో ప్రాసెస్ చేస్తే మీకు 100% ఇట్లాంటి ఇష్యూ అయితే రాదు, ఓకే. సో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు దీని గురించి, సో ఏం చేయాలని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, ఏం చేయాలో మనకి ఇక్కడ క్లియర్గా మనకి చూపించేస్తాను అనమాట, ఓకేనా. బయోమెట్రిక్ లాక్డ్ బై ఆధార్ నెంబర్ అని చెప్పేసి హోల్డర్ నెంబర్. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇట్లా లాక్ చేయడం వల్ల మాత్రమే మనకి ఇష్యూ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను దీని గురించి అయితే చెప్తున్నాను. రిపీటెడ్గా చాలామంది విషయాన్ని అయితే అడుగుతున్నారు, నాకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నారు ఇట్లాగా, ఓకే. సో చూసారు కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను కనెక్ట్ అవ్వాలంటే పేడ్ సర్వీస్ ఉంది, ఎనీ క్వైరీ. సో వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ మాత్రమే అనేది కనెక్ట్ అవ్వండి. దాన్ని వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య చూడాలి కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so